ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా ఒక చిన్న టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. చూసారా? చూసామండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. సినిమా ఇంకా దానికన్నా మించిపోంటదని చెప్పేసి అనుకుంటున్నామండి. ఓకే. ఆ! అండ్ ఇప్పటికే బుచ్చిబాబు గారి డైరెక్షన్ అనంగానే, రామ్ చరణ్ గారు హీరో అనంగానే చాలా హైప్ వచ్చింది కదా సినిమాకి. మరి ఆ హైప్‌కి తగ్గట్టుగానే స్టోరీ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవునండి. ఎందుకంటే ఆల్రెడీ ఓ సినిమా చూసాం కదండీ మనం ఆల్రెడీ. దానికన్నా బెస్ట్‌గా ఉంటదని అనుకుంటున్నామండి. అందులోని మా పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆయనకి సినిమా బ్లాక్ బస్టర్ అవుద్దని ఖచ్చితంగా. 'త్రిబుల్ ఆర్' తర్వాత సరైన హిట్ లేదు కదా రామ్ చరణ్ గారికి. 'గేమ్ చేంజర్' కానీ, 'ఆచార్య' ఇలాంటివన్నీ సినిమాలు కూడా హిట్ కాలేదు. మరి 'పెద్ది' సినిమా పైన మీ హైపర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? హిట్ కాలేదని కాదు గానీ అది కూడా బానే ఉంది కాన్సెప్ట్. అంటే అర్థమయ్యేవాడికి అర్థమవుద్ది. అర్థం కానివాడికి అర్థమవుద్దండి. హిట్ కాలేదని ఏమి ఉండదండి. ఈ మెగా ఫ్యామిలీ అనగా, మన అల్లు అర్జున్ ఫ్యామిలీ అనగా ఏదన్నా సరే ఇంకా మహేష్ బాబు అనగా ఇయన్నీ కూడా హిట్ కోసం చూడక్కర్లేదండి సినిమా. ఏదో ఏం తీసినా సరే చిన్న కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటది కాబట్టండి ఆ సినిమా ఖచ్చితంగా బావుంటదండి. ఒక పోస్టర్ చాలా ట్రోల్ అవుతుంది కదా! కాళ్ళు ఉండవు అని చెప్పేసి మూవీలో. మరి అలా ఉంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా రామ్ చరణ్ గారి క్యారెక్టర్‌ని? అలా ఏం లేదండి. అలా కాల్ లేనిది కూడా ఉందంటే ఖచ్చితంగా దాన్ని ఏదో కాన్సెప్ట్ అయితే ఏదో పెట్టే ఉంటారు కదండీ. అది మూవీ చూస్తేనే గాని మనం కూడా క్లారిటీ అవ్వలేం కాబట్టి